అల్లూరి సీతారామరాజు జిల్లా మాడగడ గ్రామంలో నిర్వహించిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్రా సభలో వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంపై తీవ్ర విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కాంట్రాక్టర్లకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. కొత్త విధానంలో గ్రామాల ప్రమేయం లేకపోవడం, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సాధ్యం కాదన్నారు. సాగించి పేదల పని హక్కును రక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా మండల స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ ఇవి మాకు ఒక పెద్దవాళ్ళు వచ్చి మేడమ్మ వచ్చారు. ఇవే అన్నిదైతుడి అరకువేలి మండలం, ఇది అరకువేలి మండలం పరిస్థితిలో ఇక ఉపాధి హామీకి పెట్టే 40% ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాలి అంటే మన చంద్రబాబు గారు పెట్టరు. ఈయన ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు, ఈ పథకానికి మొత్తానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం కూడా రా, అది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికి ఉపాధి హామీ పథకానికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అంతేకాదు, ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పని జరిగేది గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు, కాంట్రాక్టర్కు చోటే లేదు. ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా వస్తారట. ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు, గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామాలలో పనులు జరగవు. ఏ కాంట్రాక్టర్ కిందికి పోయి అటాచ్ చేస్తే అప్పుడు ఈ గ్రామాలలో జరగాల్సిన పనులు గ్రామాలలో జరగవు. ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనికొస్తుంది అన్నమాట. న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు పని కల్పించాలి, 15 రోజుల్లోనే డబ్బులు ఇవ్వాలి అని చెప్పిన బంగారం లాంటి చట్టాన్ని వీళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టించారు. 100 రోజులు సరిపోదు అన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కూడా. మీకు చెప్తున్నాను, అందరూ